గౌతమి బుద్ధుడు వారసత్వం పుచ్చుకున్న వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా మంది వ్యక్తులు ఒక పాలసీ ప్రకారం పనిచేశారని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఈరి ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందెప్పుడు కూడా అసలు ఇటువంటి సంస్కృతే లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని రాజశేఖర రెడ్డి గారు గాని చాలా మంది పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. పరిపాలించినప్పుడు కూడా పాలసీ పరంగా వెళ్లారా తప్పించి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఇటువంటి సిస్టమే లేదు. ఆ రోజులు ఇంత కరప్షన్ లేదు. అసలు మీరు ఎంతమందిని, ఒక రఘురామ కృష్ణరాజు గారిని, తర్వాత మన విజయవాడ పట్టాభి గారిని, అచ్చెం నాయుడు గారిని, ఎంతమందిని అరెస్ట్ చేసి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారు ఆ రోజున. అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు. గీతం యూనివర్సిటీ చదువుకున్న గోడ పగలు కొట్టారు. ఏ ప్రాంతంలో మీరు అరాచకం చేయలేదు. ఈ విధంగా మీరు ఈ రోజు వచ్చి ఆయన ఏదో గౌతమ్ బుద్ధుడు వారసత్వం పుచ్చుకున్న వ్యక్తిలాగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చేస్తా ఉన్నారు? మరీ అరాచకంగా బరి తెగించి ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ రోజు న్యాయబద్ధంగా వెళ్తున్నారు తప్పించి ఇందులో స్పష్టంగా ఎక్కడా లేదు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు డిజిటల్ బుక్ అనేది అంటున్నారు కదా. సరే, మీరు వచ్చినప్పుడు చూద్దాం అవన్నీ. మా వాళ్ళు ఎవరు ఆ విధంగా మీలాగా బరి తెగించి తప్పులు చేయరు కూడా. చేస్తే ఎవరు చేసినా సరే చట్టపరంగా ఎవరైనా సరే ఎదుర్కొంటారు. ఎవరికైనా సరే అది అందరికీ వర్తిస్తుంది.